వంకాయ ఫ్రై రెసిపీ చేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. వంకాయని చక్రాలుగా కోసుకోండి. ఇలా కోసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసేయండి. తర్వాత ఉప్పు, కారం వేయండి. పసుపు, ఉప్పు లాస్ట్లో వేస్తాను. తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాల పొడి వేయండి. తర్వాత కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి. అండ్ కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి దాని తర్వాత కలిపేసేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. వంకాయకి మొత్తం పేస్ట్ మొత్తం పట్టించేసేయండి. పేస్ట్ మొత్తం పట్టించిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయండి. తర్వాత ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోండి. లైట్గా ఆయిల్ వేయండి. అలా కొంచెం వేగుతున్న తర్వాత తిప్పుకుంటూ ఉండండి. అన్నీ అలాగే కొంచెం చిన్నగా మెల్లమెల్లగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చాలా క్రిస్పీగా బాగుంటాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా. అలాగే కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండుకోండి పైన, పుల్ల పుల్లగా బాగుంటాయి. అండ్ ఇవి వైట్ రైస్లో పప్పు వేసుకుని చారు వేసుకుంటే దాంట్లోకి ఇవి చాలా బాగుంటాయి. జస్ట్ ట్రై చేయండి. గంగవల్లి పప్పు ఇది. చూడండి మెత్తగా ఎలా ఉందో. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.